నమస్కారం. విజన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. భీమవరంలో శ్రీరామనవమి సందర్భంగా రామాలయాలన్నీ రామనామ స్మరణతో మారుమ్రోగాయి. వేకువజామునే భక్తులంతా సీతారాములకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భీమవరంలోని గునుపూడిలో వేంచేసి ఉన్న సీతారామాలయంలో ఆకుల శ్రీమన్నారాయణ, శ్రీమతి అనంతలక్ష్మి సత్యవతి దంపతులతో కళ్యాణ మహోత్సవంలో ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహించారు. అనంతరం స్వామివారి పానకం, తీర్థ ప్రసాదాలను, అఖండ అన్న సమారాధనను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నల్లం చిట్టిబాబు మరియు కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. అపరాధ సహస్రాన్ని 3 సార్లు అపరాధం అని చెప్పి లోపల వేసుకుని కూర్చోండి. అపరాధ సహస్రానికి మీ పెద్ద కొళ్ళ చతుర్సాగర పర్యంతం అల్లుడు గారు కుమార్తె లక్ష్మీ సౌభాగ్యవతి పద్మావతి గారి దంపతులు కూడా ఈ కళ్యాణ దంపతులకి నమస్కరించి అంతేనా భక్త మహాశైలికి విజ్ఞప్తి. ఈ యొక్క గొలిపుడిగా వెయిట్ చేసినటువంటి శ్రీరామనవమి సందర్భంగా మండలంలోని వాడవాడల శ్రీ సీతారాముల కళ్యాణోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. అత్తిలి గ్రామంలోని శ్రీ కోదండరామాలయంలో సీతారాముల కళ్యాణాన్ని వైభవపేతంగా జరిపారు. గ్రామానికి చెందిన పడగా కృష్ణ, వెంకటరమణ దంపతులచే స్వామివారి కళ్యాణ తంతును నిర్వహించారు. ఆలయ అర్చకులు వాడపల్లి కృష్ణమాచార్యులు, వాడపల్లి హనుమంత సీతారామాచార్యులు ఆధ్వర్యంలో పూజాధికారులను జరిపారు. అధిక సంఖ్యలో భక్తులు కళ్యాణోత్సవంలో పాల్గొని స్వామివారిని, అమ్మవారిని దర్శించి పానకం, తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ప్రజాపదే యస్సహజం పురస్సాదు ఆయుష్యమగ్రియం. గోగులమ్మపేట చినరామాలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గోగులమ్మపేటకు చెందిన సింహాద్రి, పద్మా దంపతులతో స్వామివారి కళ్యాణాన్ని జరిపించారు. అధిక సంఖ్యలో భక్తులు హాజరై సీతారాముల కళ్యాణాన్ని తిలకించారు. హాజరైన భక్తులకు పులిహోర, పానకం ప్రసాదాన్ని అందజేశారు. శ్రీ ఆయన అల్లుడుగా భావించుకుని ఆయన కాళ్ళు
కళ్యాణమస్తు ఓం గ్రంథేరాజాగరణాద్రవం అక్షంతానుకూల్యర ఫలసిద్ధి అక్షంతానుకూల్యర ఫలసిద్ధి ఆపవిష్టామి వైష్ణవ ఉద్యోగ ఆంగ్లగ్రామ వస్త్రీకం సమర్పయామి ఆశ్చర్యామ కీర్తయామాస్తి పండు నాడేన లోకేన పండే శుభముహూర్తో పండే రత్నాన్ని గోవింద జై శ్రీరామ్ జై శ్రీరామ్. అత్తిలి శివారు గోగులమ్మపేట పెదరామాలయం వద్ద సీతారాముల కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. మేళతాళాల నడుమ శ్రీ సీతారాముల ఉత్సవమూర్తులను ఊరేగింపుగా తీసుకువచ్చి కళ్యాణ తంతును శాస్త్రోక్తంగా జరిపారు. కురేని వెంకటేశ్వరరావు విజయలక్ష్మి దంపతులతో స్వామివారి కళ్యాణం జరిపించారు. అధిక సంఖ్యలో భక్తులు హాజరై సీతారాములను దర్శించుకొని పానక ప్రసాదాన్ని స్వీకరించారు. లోకరక్షణ హేతున కంటే వద్ధాన సుభగే అత్తిలి రామన్నపేట శ్రీరామాలయం వద్ద సీతారాముల కళ్యాణోత్సవం జరిగింది. గొర్రె సన్యాసిరావు దంపతులు గొర్రె వెంకట్రావు దంపతులచే స్వామివారి కళ్యాణాన్ని జరిపించారు. అధిక సంఖ్యలో భక్తులు హాజరై కళ్యాణాన్ని వీక్షించి ప్రసాదాన్ని స్వీకరించారు. చందన పుష్పం సమర్పయామి ఆనంద శుద్ధం యజ్ఞాపవేదం భరమంతు తేజః శ్రీమా పుష్పం సమర్పయామి జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన అత్తిలి రైల్వే స్టేషన్ రోడ్డు రామాలయాల వద్ద శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామానికి చెందిన అంకినరావు సత్యనారాయణ వెంకటలక్ష్మి దంపతులతో కళ్యాణోత్సవం జరిపారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అఖండ అన్న సమారాధన జరిగింది.
స్వామివారి కళ్యాణాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో దాస సాహిత్య ప్రాజెక్టు వారిచే కోలాట భజన చేశారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అఖండ అన్న సమారాధన జరిపారు. అత్తిలి గ్రామంలోని బల్లిపాడు వెళ్లే మార్గంలో వేంచేసి ఉన్న శ్రీ కొండాలమ్మ అమ్మవారి ఆలయం వద్ద ఆదివారం మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించారు. గోగులమ్మ పేటకు చెందిన దాసరి శ్రీనివాస్ మనుమడు పుట్టినరోజు సందర్భంగా చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 2 నెలల పాటు ఈ చలివేంద్రం కొనసాగుతుందని శ్రీనివాస్ తెలిపారు. అత్తిలి మండలం ఆరవల్లిలో శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. చింతా వెంకటరాయుడు, స్వాతి దంపతులు కళ్యాణం జరిపించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అత్తిలి మట్టపర్తి గరువు రామాలయం వద్ద సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. జక్కంశెట్టి నరేంద్ర, వెంకటదుర్గ దంపతులు కళ్యాణం జరిపించారు. మాజీ ఎంపీపీ కేతా సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా మంచిలి యూత్ చిన్నపేట డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూత్ అసోసియేషన్ స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. పాలకొల్లు వారి ఆపద్నందు వాలంటరీ బ్లడ్ సెంటర్ బ్లడ్ బ్యాంక్ కి 37 మంది రక్తదానం అందజేశారు. మంచిలి టీడీపీ నాయకుడు సిరగాలి నాగేశ్వరరావు మాట్లాడుతూ రక్తదానం చేయడం వల్ల మరొకరికి ప్రాణదానం చేసినట్లు అవుతుందని అన్నారు. రక్తదానం చేసిన యువకులను ఆయన అభినందించారు. కార్యక్రమాలకి ముందుకు వెళ్ళాలి. మీరు చేసిన ఈ కార్యక్రమం 10 మందికి స్ఫూర్తి కావాలి. మరిన్ని సేవా కార్యక్రమాలు మీరు చేస్తూ ఉండాలని చెప్పి మీ అందరికీ మరొకసారి అభినందనలు తెలియజేస్తూ నేను ముగిస్తా ఉన్నా. జై భీమ్. బాబాసాహెబ్ అంబేద్కర్ 130 జయంతి సందర్భంగా మన మంచిలి గ్రామంలో బ్లడ్ బ్యాంక్ పెట్టడం, ఈ బ్లడ్ బ్యాంక్ వల్ల అనేక జీవితాలను నింపడం. ఎందుకంటే ఎంతోమంది ప్రమాదాల్లో ఉన్నప్పుడు వాళ్ళని బతికించాలి, వాళ్ళకి మన ద్వారా సహాయం కావాలని మన యూత్ కుర్రలందరూ కూడా ఇలాగ బ్లడ్ బ్యాంక్ పెట్టడం చాలా ఆనందకరం. ఎందుకంటే ఒక ప్రాణం విలువ తెలిసిన వాళ్ళు కాబట్టి, ఒక ప్రాణాన్ని నిలబెట్టాలి కాబట్టి నా తమ్ముళ్ళు, యువకులు, కుర్రవాళ్ళు ఇలాగ మనం సాయం చేయాలనే ఉద్దేశంతో మంచి కార్యక్రమం పెట్టారు. ఒక డిగ్రీ కంప్లీట్ చేయాలంటే మనకి 4 సంవత్సరాల టైం పడుతుంది. అలా 4 డిగ్రీలు కంప్లీట్ చేయాలంటే 16 సంవత్సరాలు పడుతుంది. కానీ 8 నెలల్లో 4 డిగ్రీలు కంప్లీట్ చేసిన వ్యక్తి ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే అది ఓన్లీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మాత్రమే నేను తెలియజేస్తున్నాను. మహిళలకు హక్కు తీసుకొచ్చింది కూడా అంబేద్కర్ మాత్రమే. ఈరోజు మన ఇండియాలో, మన భారతదేశంలో ఈ రాజ్యాంగం నడుస్తుందంటే మనందరికీ, అంటే ఓన్లీ ఈ యొక్క సామాజిక వర్గం కాకుండా మా అందరికి కూడా ఏదన్నా వర్తిస్తుందంటే కనుక బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే అందరికీ ఇలా మేలు జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అత్తిలిలోని సంత మార్కెట్లో భారతీయ జనతా పార్టీ జెండా ఆవిష్కరణ సభలో మండల బీజేపీ అధ్యక్షుడు మామిడిశెట్టి నాగబాబు, స్టేట్ కౌన్సిల్ సభ్యుడు తోట త్రిమూర్తులు, మండల సెక్రటరీ రామశెట్టి అయ్యప్ప, మాజీ అధ్యక్షుడు బాలం మహేష్ పాల్గొన్నారు. గ్రామ స్థాయి, బూత్ స్థాయి అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బీజేపీ మోడీ నాయకత్వంలో ఆర్టికల్ 370, విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు వంటి అంశాల గురించి మాట్లాడారు. ప్రతి కార్యకర్త అత్తిలి మండలంలో బలంగా పార్టీ పనిచేయడానికి కృషి చేయాలని చెప్పారు. తణుకు నియోజకవర్గంలోని వాడవాడల శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. తణుకు పట్టణంతో పాటు ఇరగవరం, అత్తిలి మండలాల్లోని ఆయా గ్రామాల్లో రామాలయాలు, ఆంజనేయ స్వామి దేవాలయాల్లో చలువ పందిళ్ల మధ్య నిర్వహించిన కళ్యాణోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లోని దేవాలయాలను తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. జగదభిరాముడి దయతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని, రామరాజ్యం లాంటి కూటమి ప్రభుత్వ పాలనలో మన రాష్ట్రం మరింత పురోగతి సాధించాలని స్వామివారిని కోరుకున్నట్లు ఎమ్మెల్యే వివరించారు. తణుకు పట్టణంలోని 11వ వార్డు, 10వ వార్డు, 22వ వార్డులతో పాటు తణుకు ఎన్జిఓ హోమ్, పైడిపర్రు, సావరం ఆంజనేయ స్వామి ఆలయం, అత్తిలి మండలం, అత్తిలి, తణుకు మండలం గోపాలపురం, వేల్పూరు గ్రామంలోని మొత్తం 3 దేవాలయాలను ఎమ్మెల్యే రాధాకృష్ణ దర్శించుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు. తణుకులో శ్రీరామనవమి సందర్భంగా రామాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. వేద మంత్రాలతో స్వామివారి కళ్యాణాన్ని అత్యంత వైభవంగా జరిపారు. తణుకు శాసనసభ్యుడు ఆరిమిల్లి ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు జరిపారు. జై శ్రీరామ్. రాముగారు కుమార్ తణుకు 18వ వార్డులో గల రామాలయంలో సామూహిక సీతారామ కళ్యాణాలను నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కళ్యాణ కార్యక్రమంలో పాల్గొని కళ్యాణాలు చేశారు. అనంతరం భక్తులకు అన్న సమారాధన జరిగింది. ఎన్జిఓ హోంలో శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. చౌడగిరి శ్రీనివాసరావు, సుధారాణి దంపతులు కళ్యాణం జరిపారు. ఎన్జిఓ హోం అధ్యక్షుడు కలిదిండి ఎన్వి నరసరాజు, కార్యదర్శి కేసిరెడ్డి సత్యనారాయణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సంయుక్తం తాంబూలం
తణుకు పట్టణం పాత ఊరు తూర్పు కాపు రామాలయం నందు సీతారాముల కళ్యాణం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తణుకు శాసనసభ్యుడు ఆరిమిల్లి, తణుకు మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీమతి ముళ్లపూడి రేణుక, జిల్లా బీజేపీ నాయకురాలు మాజీ మున్సిపల్ చైర్మన్ డాక్టర్ దుమ్మేటి సుధాకర్, ఎక్స్ రాష్ట్ర కార్పొరేషన్ ఎక్స్ ఎన్జీ చైర్మన్ శ్రీ బసవ రామకృష్ణ, గుమ్మళ్ళ హనుమంతరావు, రాష్ట్ర తూర్పు కాపు సంఘ గౌరవ అధ్యక్షుడు శ్రీ బలగం చేతిబంధన సీతారాం, కల్సెట్ సురేష్, జనసేన నాయకులు కొమ్మిరెడ్డి శ్రీనివాస్, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మహిళా కార్యదర్శి శ్రీమతి తామరపు రమణన్న, పట్టణ కార్యదర్శి రాంబాబు, ఏఎంసీ మాజీ చైర్మన్ రాధయ్య, తెలుగుదేశం నాయకులు మద్దినపూడి రామకృష్ణ, భక్తులు పాల్గొని కళ్యాణం తిలకించి స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. కంపల్సరీ ఉంటారు. కాబట్టి మనం చేయవలసింది ఏంటి, మనకి ఆంజనేయ స్వామి వారు కావాలి, అలాగే రామచంద్ర స్వామి వారు కావాలి. కాబట్టి మనం రామనామము కళ్యాణం అయ్యేంతసేపు కూడా ఒక మనిషి ఒకరు 108 సార్లు చేస్తే మన ఇష్టకామ్యార్థం కూడా ఏది అనుకున్నామో అది వెంటనే తీరుతుందట. సీతా లక్ష్మణ సమేత నిత్య నివాస స్వామివారి కళ్యాణానంతరం ఎవరు శతప్రసాదాన్ని కూడా బయట ఇవ్వడం జరుగుతుంది.
దినోత్సవం సందర్భంగా తణుకు పట్టణ బీజేపీ అధ్యక్షులు బొల్లాడ నాగరాజు ఆధ్వర్యంలో తణుకు రెడ్ క్రాస్ బ్లడ్ సెంటర్ నందు రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి రక్తదానం చేశారు. బీజేపీ పట్టణాధ్యక్షులు నాగరాజు 54వసారి రక్తదానం చేసి రక్తదానం యొక్క ఆవశ్యకతను తెలియజేశారు. అలాగే బీజేపీ అనుబంధ సంస్థలు విశ్వ హిందూ పరిషత్, రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ లక్ష్మణ్, తణుకు ఏబీవీపీ కన్వీనర్ చిట్టూరి పవన్ కుమార్, బీజేపీ నాయకులు అన్కుమార్ ఆధ్వర్యంలో ఏబీవీపీ కార్యకర్తలు రక్తదానం చేశారు. తణుకు హనుమంతరావుపేటలో గల శ్రీ సీతారామాంజనేయ స్వామివారి దేవాలయంలో సీతారాముల కళ్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. తణుకు శాసనసభ్యులు ఆరిమిల్లి కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు. మంత్రి రావు గౌరీశంకర్ హరగోపాలకృష్ణ విజయలక్ష్మి దంపతులు కళ్యాణం జరిపారు. పెద్దింటి భార్గవ్ ఫణికుమార్ బ్రహ్మోత్సవంలో గోవర్ధనం పట్టాభిరామాచార్యుల అర్చక పర్యవేక్షణలో కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం తరగతులకు హాజరవుతున్న విద్యార్థులు ఈ నెల కూడా రాయితీ బస్ పాసులు రెన్యువల్ చేయించుకోవాలని తణుకు డిపో మేనేజర్ సప్పా గిరిధర్ కుమార్ తెలిపారు. 7వ తేదీ నుండి సంబంధిత ధ్రువపత్రాలు తీసుకువచ్చి రెన్యువల్ చేయించుకోవచ్చని తెలిపారు. తణుకు పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో తణుకు శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆరిమిల్లి మాట్లాడుతూ మాజీ మంత్రి కారుమూరి పార్ట్ టైం ఎంప్లాయీ లాగా అప్పుడప్పుడు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి బురద జల్లి వెళ్లిపోవడం అలవాటుగా మారిందని అన్నారు. ఏదో ఒకటి మాట్లాడి చంద్రబాబు నాయుడిని విమర్శించడం, ఇక్కడ మమ్మల్ని విమర్శించడం ఇదే పనిగా ఉంటూ నియోజకవర్గంలో ఏదైనా ఫంక్షన్ ఉంటే వచ్చి ప్రెస్ మీట్ పెట్టి హైదరాబాద్ గాని వైజాగ్ గాని వెళ్లిపోవడం అలవాటైపోయిందని అన్నారు. ఇలాంటి వ్యక్తిని ఈ నియోజకవర్గ ప్రజలు ఓటుతో కొట్టారని అన్నారు. మీ ప్రభుత్వంలో మీరు నొక్కిన బటన్లకు ప్రజలు మీకు ఎలా నొక్కాలో అలా చేశారు అన్నారు. మీరు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని, నియోజకవర్గంలో మీకు రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్పారో అనడానికి ఈ రోజు వచ్చిన ఫలితాలు కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పౌర సరఫరాల శాఖని గుర్తు చేసుకో. కనీసం సంచులు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉన్నాం. బస్తాకి 4 కేజీలు దోచుకున్నారు. ఆ రోజు రైస్ మిల్లర్ల దగ్గర నుంచి మొత్తం నిలువ దోపిడీ చేశారు. ఈరోజు కనీసం రైతుల దగ్గర నుంచి ధాన్యం కొన్న 24 గంటల్లో ధాన్యం బకాయిలు చెల్లిస్తున్నాం. అది ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి రైతుల పట్ల. ఏ రోజైనా నువ్వు పౌర సరఫరాల శాఖ మంత్రిగా 24 గంటల్లో నువ్వు ధాన్యం డబ్బులు వేసావని చెప్పి ప్రూఫ్ చూపించు, నీకు క్షమాపణ చెప్తాం. 6 నెలలు, సంవత్సరాలు కూడా వెయిట్ చేశారు. మేము వచ్చిన తర్వాత 1600 కోట్ల రూపాయలు ధాన్యం బకాయిలు చెల్లించినటువంటి పరిస్థితి ఉంది. ఈ విధంగా ప్రతిదీ కూడా ఈ ప్రభుత్వం అన్ని వర్గాల పట్ల, ఇటు ఉద్యోగస్తులు, రైతులు, మహిళలు, విద్యార్థులు, యువత, డిఎస్సి పెడుతున్నాం. డిఎస్సి జూలైలో ఇస్తాం. అమ్మకు వందనం, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 రేపు మేలో ఇస్తాం. ఈరోజు 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం. ఏదైతే సూపర్ 6 హామీ ఇచ్చామో అన్నదాత పథకం ద్వారా బడ్జెట్లో కేటాయింపులు చేస్తాం. ఈ సంవత్సరం ఇస్తాం. ఈరోజు అదేవిధంగా ఒక నూతన విధానాన్ని తీసుకొచ్చి ప్రజలు ప్రభుత్వం ప్రైవేట్ రంగంలో భాగస్వాములు చేసి P4 విధానంలో పేదరికాన్ని గెలిచే విధంగా ఈ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది. ఆ విధంగా ఒక సమర్థవంతమైనటువంటి పరిపాలన అందిస్తుంది ఈ ప్రభుత్వం. నువ్వు నిర్ణయాత్మకంగా ఏదైనా ఉంటే ఒక ప్రతిపక్షంగా మా దృష్టికి తీసుకురా. మేమేం భేషజాలకు పోము, తప్పనిసరిగా చెప్తాం. అంతేగాని నువ్వు నోటుకొచ్చినట్టు నీ నోటి దొరదతో నువ్వు ఏది పడితే అది మాట్లాడటానికి, ఇక్కడ చూస్తూ ఊరుకోవడానికి మేము రెడీగా లేము. మేము రాజకీయం చేస్తాం, రాజకీయ పార్టీకే రాజకీయం చేస్తాం. నువ్వు ఒక్కడవే రాజకీయాలు తెలుసు అనుకోకు. ఏదో పూర్వం నీ ఆటలు చెల్లినాయి ఇక్కడ. ఇప్పుడు రాజకీయం చేస్తాం. మేము కూడా రాజకీయ పరంగానే వెళ్తాం. నువ్వు మమ్మల్ని నెలల్లో నుంచి రానివ్వకుండా చేసి ఇప్పుడు ముసలి కన్నీరు కారుస్తావు. ఏముందో, సిగ్గుందా నీకు అసలు మాట్లాడటాకే? ఆ రోజు మాకు మెజారిటీలు ఉన్న చోట నువ్వు బెదిరించి చేసుకున్నటువంటి పరిస్థితులు లేవా? ఈరోజు మా దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళని నువ్వు బెదిరించి తీసుకెళ్ళినటువంటి పరిస్థితులు లేవా? ఈరోజు అవన్నీ కూడా గుర్తుపెట్టుకొని నువ్వు సంస్కృతుల గురించి,
ఆచారాల గురించి మాట్లాడక్కర్లా. ఫస్ట్ నిన్ను నువ్వు రివ్యూ చేసుకో. గత ఓటమిని అవగాహన చేసుకో, ఎందుకు వచ్చిందనేది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, మోడీ గారి నాయకత్వంలో ఈ కూటమి ప్రభుత్వం ఒక సమర్థవంతమైనటువంటి పరిపాలనని, సుపరిపాలన అందిస్తుంది. అందులో ఎటువంటి తేడా ఉండదు. ఈ నియోజకవర్గాన్ని సంపూర్ణంగా సమగ్ర అభివృద్ధి సాధించే విధంగా కూడా ఒక రోడ్ మ్యాప్తో, విజన్ డాక్యుమెంట్తో ముందుకు వెళ్తాం. ఆ విధంగా అభివృద్ధి చేసి చూపిస్తాం. అభివృద్ధి చేసిన తర్వాత మళ్ళా ఎన్నికల్లో ఓట్లు అడుగుతాం. మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో అభిమానులు చేపట్టిన సేవా కార్యక్రమాలు మరింత విస్తృతం చేయాలని తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ కోరారు. శ్రీరామనవమి పురస్కరించుకుని తణుకు జెడ్పీ ఉన్నత పాఠశాల సమీపంలోని తణుకు టౌన్ అండ్ తాలూకా వైడ్ మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ అండ్ మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. ఇలాగే చిరంజీవిని స్ఫూర్తిగా తీసుకుని సేవా కార్యక్రమాలు, రక్తదానం వంటి కార్యక్రమాలు కొనసాగించాలని ఎమ్మెల్యే సూచించారు. మండు వేసవిలో సామాన్యుల దాహార్తిని తీర్చే విధంగా చలివేంద్రాన్ని ప్రారంభించడం, అభిమాన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. చలివేంద్రం ఏర్పాటు చేసి ప్రజల దాహార్తిని తీర్చే విధంగా కృషి చేయడం అభినందనీయమన్నారు. తణుకు చలివేంద్ర కార్యక్రమంలో చిరంజీవి సంఘ అధ్యక్షుడు మరకొండ శ్రీను, మెగా పవర్ మురళి, చరణ్ ఫ్యాన్స్ బాలకృష్ణ, సీనియర్ అభిమాని భాగాల సూర్యనారాయణ, ఫణి, సాయి, సతీష్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. తణుకు టౌన్ అండ్ తాలూకా మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ మెగా ఫ్యాన్స్ ఆధ్వర్యంలో చలివేంద్ర కేంద్రాన్ని ప్రారంభించుకోవడం చాలా సంతోషం. ఈ సందర్భంగా మెగా ఫ్యామిలీ అభిమానులందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ, వేసవికాలం, మండుటెండలు, అదేవిధంగా సామాన్య ప్రజల దాహార్తిని తీర్చే విధంగా ఈ చలివేంద్ర కేంద్రాన్ని మన తణుకు బాయ్స్ హై స్కూల్ దగ్గర ఏర్పాటు చేసుకుని ఈరోజు ప్రజలందరికీ కూడా అండగా నిలబడాలని మెగా ఫ్యాన్స్ ముందుకు రావడం చాలా సంతోషం, అభినందనీయం. ఎప్పుడూ కూడా చిరంజీవి గారు వారి పిలుపు మేరకు అభిమానులు ఎప్పుడూ కూడా సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుంటూ అనేక మందికి అండగా నిలబడటం మనందరం కూడా చూస్తున్నాం. ఆ దిశగా ఈరోజు ఈ చలివేంద్ర కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసుకుని ప్రజల దాహార్తిని తీర్చే విధంగా ఇక్కడ వారందరూ కూడా ముందుకు రావడం చాలా సంతోషం అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇదే విధంగా ప్రతి ఒక్కరూ కూడా చిరంజీవి గారిని స్ఫూర్తిగా తీసుకుని ఆయన ఏదైతే సేవా కార్యక్రమాలు నిర్వహించారో, అలాగే బ్లడ్ డొనేషన్ కానీ, అలాగే ఇతర కార్యక్రమాలు కానీ, అన్ని సేవా కార్యక్రమాలను స్ఫూర్తిగా తీసుకుని యువత ముఖ్యంగా ఆయన బాటలో నడవాలని చిరంజీవి ఫ్యాన్స్ అందరూ కూడా, మెగా ఫ్యాన్స్ అందరూ కూడా ఈరోజు చిరంజీవి గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శంగా తీసుకుని ముందుకు నడవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి మెగా ఫ్యాన్స్ అధ్యక్షులు మురళి గారికి, అదేవిధంగా కుమ్మిరెడ్డి శ్రీని గారికి, మురళి శ్రీని గారికి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. వార్తలకు స్వల్ప విరామం.